రైట్గా డీటెయిల్స్కి వెళ్తే కనుక ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పోలీసులు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్నాకు అనుమతిచ్చారు. ఇక ఢిల్లీ పోలీసులు కలిసి పర్మిషన్ లెటర్ తీసుకున్నారు కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన తొలి బహిరంగ నిరసన చేపట్టనున్నారు. నీట్ మరియు సిబిఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా సిజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక నిరసనలో పాల్గొనేందుకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుండి ఢిల్లీకి వచ్చారు. ఇక జంతర్ మంతర్ వద్ద నిరసనకు పర్మిషన్ కోసం పిఎస్కు వెళ్లిన అభిజిత్ దీప్కే పోలీసులను కలిసి పర్మిషన్ లెటర్ తీసుకున్నారు. ఇక నిరసనలో పాల్గొనేవారు జాతీయ జెండా, పువ్వులు, పుస్తకాలు తీసుకురావాలంటూ కూడా పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది ఈరోజు ధర్నా జంతర్ మంతర్ దగ్గర ధర్నా దాదాపు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నటువంటిది ఇంతకుముందే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కూడా ఎవరైతే కాక్రోచ్ పార్టీకి వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ దీప్కే కొద్దిసేపటి క్రితంగా 7:45 ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత బయటికి రావడానికి దాదాపు గంట సేపు లోపడే ఉన్నాడు. కానీ ఎందుకు లోపడే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని వెల్లడించలేదు. గంట సేపు తర్వాత బయటికి రావడం జరిగింది. వచ్చినటువంటి సమయంలో అంబేద్కర్కి సంబంధించినటువంటి బుక్ను అందరికీ చూపిస్తూ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. గంట సేపు లోపల ఏం జరిగింది అన్నటువంటిది మాత్రము ఒక సస్పెన్స్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా దీనికి మ్యాటర్ కూడా ఎక్కడ కూడా వెల్లడించలేదు. బయటకు వచ్చాక ఇక్కడ మనకు కొద్దిసేపటి క్రితంగా పార్లమెంట్ స్ట్రీట్ల ఆవరణలో ఉన్నటువంటి జంతర్ మంతర్కి సంబంధించినటువంటి ధర్నా కొరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి జంతర్ మంతర్కి చేరుకున్నారు. ఒకవైపు అంటే ధర్నా ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ అంతా కూడా మెట్రో స్టేషన్స్, ఇటు మనకు పార్లమెంట్ స్ట్రీట్, తర్వాత పార్లమెంట్ భవనము కూడా ఫోర్స్ తో అంటే మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఉన్నటువంటిది. ఇప్పుడు నా ప్రస్తుతం నా వెనకాల ఉండేటటువంటి దృశ్యాలు కూడా ఇటు సెక్యూరిటీ అంతా కూడా అంటే కొంత హిస్టారికల్ ప్లేసెస్ అనుకోవచ్చు, కొన్ని హోటల్స్ అనుకోవచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఆ సెక్యూరిటీని పెంచినటువంటిది. ఒకవైపు ధర్నా అంటే మరికొద్దిసేపట్లో కూడా ఒక్కొక్కరుగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇటు యూత్ అంతా కూడా చేరుకుంటున్నటువంటిది. ఇక్కడ అంటే దాదాపు ఇక్కడ నుంచి దాదాపు ఒక 200 మీటర్స్ దూరంలోనే ఉంది. దాదాపు ఒక జల్లడ పట్టినటువంటి పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఉన్నటువంటిది. కానీ ఇక్కడ అంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటిది కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది ఒక పుస్తకము, తర్వాత పువ్వులు, తర్వాత పట్టుకొని రావాలి అంటూ కూడా ప్రధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటిది రాజీనామానే ప్రధాన ఎజెండాతో జరుగుతున్నటువంటిది. నీటి విద్యార్థులు, తర్వాత వారి తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొనాలి, ఆత్మహత్య చేసుకున్నటువంటిది దానిని ప్రధాన ఎజెండాతో ఈరోజు జరిగేటటువంటి ధర్నా మాత్రము కొంత అంటే ఢిల్లీకి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, పరిసర ప్రాంతాల్లో కూడా ఫోర్స్ని ఎక్కువగా పెట్టడం జరిగింది. శాంతియుతంగా చేద్దామంటూ కూడా ఒకవైపు పిలుపునిచ్చారు. కానీ దేనికైనా సిద్ధంగా ఉండండి అంటూ కూడా చెప్పినటువంటి నిన్న కాక్రోచ్ సోషల్ మీడియా వేదికగా చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఒకవైపు కొద్దిసేపట్లో ఇటు అభిజిత్ దీప్కే చేరుకోవడము అంటే జంతర్ మంతర్కి చేరుకొనున్నారు. ఇందులో చాలా కీలకంగా కూడా ఇటు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఇతర పార్టీలు కూడా అంటే ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి కొంతమంది కార్యకర్తలు అనుకోవచ్చు, సోషల్కి సంబంధించినటువంటి అంటే సోషల్ మీడియాలో ప్రముఖులైనటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడికి చేరుకుంటున్నారు. కానీ మొత్తం మీద మాత్రం జంతర్ మంతర్లో ధర్నా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతము అంటే ఇక్కడికి చేరుకోవడానికి కొన్ని సెకండ్లలో ఇక్కడ అభిజిత్ దీప్కే చేరుకొనున్నారు అన్నటువంటిది మాత్రము కీలకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ అప్డేట్స్ అని చెప్పేసి ఒక వాదన అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏముంది, అండ్ ఈ యొక్క ధర్నా వల్ల కూడా సో దేశ రాజకీయాలకు కానివ్వండి, ఇటు బీజేపీ ఉన్నటువంటి పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఇక్కడ
అంటే దాదాపు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటిది ప్రభుత్వము అంటే జరిగినటువంటి లోపాలను వాటికి సంబంధించినటువంటిది గతంలో మన 2 రోజుల క్రితంగా సిబిఎస్ఈకి సంబంధించినటువంటి చైర్మన్ ని కూడా అంటే ఇంకొక దానికి కూడా రీపోస్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉండేటటువంటి జరిగినటువంటి అంటే సిబిఎస్ఈ మూల్యాంకనంలో జరిగినటువంటి ఏదైతే లోటుపాట్లు అనుకోవచ్చు దీనిపై ఒక విద్యార్థి చేసినటువంటి ఏదైతే స్టేట్మెంట్ తీసుకొని కూడా దీనితో సిబిఎస్ఈ చైర్మన్ కి పై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఇటు అంటే జంతర్ మంతర్లో జరిగేటటువంటి కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ తీసుకుంటుంది. అంటే ప్రస్తుతం ఉండేటటువంటి జంతర్ మంతర్లో ప్రారంభమయ్యేటటువంటి ఇటు అంటే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది మాత్రము ఎక్కడా కూడా ప్రభుత్వం దీనిపై కూడా ఎక్కడా కూడా అంటే ఒక కామెంట్ చేయడం కానీ ఏది కూడా లేదు. కానీ దీని వెనకాల ఖచ్చితంగా ఇటు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనొచ్చు, తర్వాత దేశద్రోహులు దీని వెనకాల ఉన్నారు. దీంట్లో ఎక్కువగా కూడా ఇతర పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అన్నటువంటిది మాత్రము గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి కామెంట్స్ ని ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉండేటటువంటి కీలకంగా కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై అంటే స్పందించలేదు. ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది. కానీ జంతర్ మంతర్ కు ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి చర్యలే అంటే ఇప్పుడు జరిగేటటువంటి జంతర్ మంతర్ పై కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా పర్మిషన్ ఇచ్చేటటువంటి దాఖలాలు కూడా ఉండేది కాదు. కానీ శాంతియుతంగా చేస్తాము అన్నటువంటి పిలుపునివ్వడంతో ఇక్కడ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ప్రభుత్వం దీనిపై ఒక అంటే దీనిపై ఒక స్టేట్మెంట్ అంటూ కూడా లేదు. కానీ ఇక్కడ జరిగేటటువంటి ఈ రోజు జరిగేటటువంటి ధర్నాకు మాత్రము ఖచ్చితంగా ఫోర్స్ ని మాత్రం పెంచింది. ఎక్కడ కూడా అంటే అంటే ఘటనలు చోటు చేసుకోకుండా ఇలాగా మొత్తం అంతా కూడా ఫోర్స్ ని పెంచినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ వేదికగా ఉండేటటువంటి ఫోర్స్తో నిండి ఉండేటటువంటి మెట్రో స్టేషన్స్ అనుకోవచ్చు, హిస్టారికల్ ప్లేసెస్, హోటల్స్, 5 స్టార్ హోటల్స్, సెంట్రల్ ఢిల్లీ ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల మోహరింపుతో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ కళా.